హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి వెన్నతోనైతే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. డైలీ తీసుకునే పాలను వేడి చేసిన తర్వాత పైన ఉన్న మీగడను తీసి 10 డేస్ వరకు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఈ మీగడను మిక్సీ జార్లో వేసుకొని 2-3 పల్స్ ఇచ్చి మంచిగా వెన్న ముద్ద తయారయ్యే వరకు మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఆ గిన్నెలో కొన్ని వాటర్ని అయితే వేసుకొని 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి. 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది. మిక్సీ పట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ వెన్నని. ఇక నెక్స్ట్ అయితే ఇలా ఒకసారి విస్కర్తోని మొత్తం కలుపుకుంటే ఇక వెన్న అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వెన్న ముద్దనైతే స్టవ్ మీద ఒక గిన్నెలో పెట్టుకొని ఇలా వేడైతే చేస్తున్నానండి. ఇలా వేడి చేసేటప్పుడు వెన్న రవ్వ కరుగుతూ ఉన్నప్పుడైతే రుచి కోసం 1 స్పూన్ వరకు అయితే మెంతుల్ని యాడ్ చేస్తున్నానండి. ఇక నెక్స్ట్ అయితే వెన్న రవ్వ కరిగి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ విధంగా నెయ్యి ప్రిపేర్ అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వేరొక గిన్నెలోకి అయితే ఇలా వడకట్టుకోవాలండి. ఈ విధంగా వడకట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది. అంతేకాదండి, మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే చాలా రుచికరంగా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా నెయ్యినైతే ప్రిపేర్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే